లేదండి. నాకు ఎవరి మీద కక్ష లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. నేను ఒక 4, 5 విషయాల్లో ఈ పార్టీ ప్రజల్ని మోసం చేస్తోంది, ద్రోహం చేస్తోంది, అనుకున్నది అనుకున్నట్టుగా జరగట్లేదు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చాను. నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ విషయం చెప్పాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది అని అనుకున్నాను. మేము ఇది ఒక మంచి రాజకీయ వేదిక అవుతుంది, ఒక బలమైన మంచి వాంఛనీయమైనటువంటి రాజకీయ శక్తి అవుతుంది. రాష్ట్రంలో అవినీతిని, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆకలి చావుల్ని, ఆత్మహత్యల్ని, అఘాయిత్యాల్ని మనం నివారించుకోవచ్చు అని అనుకున్నాము. మేము ఏదైతే ఆదర్శవంతమైనటువంటి రాజకీయ శక్తి ఎలా ఉండాలో ఊహించుకుని అది ఇలా ఉంది, ఉంటుంది అని ప్రజలతో చెప్పాము. అది కాదు, ఇది ఒక కంపెనీలో తయారైంది, దీనికి రాజకీయేతర ప్రయోజనాలు ఉన్నాయి అని అనుకున్న తర్వాత ఈ విషయాన్ని మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాను. తర్వాత ఈ పాపంలో, ఈ ద్రోహంలో, ఈ మోసంలో నేను భాగస్వామిని కాకూడదు అనుకున్నాను. ఇది నేను బాధతో తీసుకునేటువంటి నిర్ణయం అండి. ఇదేదో కక్ష సాధింపో, ఎవరితో ద్వేషంతో తీసుకునేటువంటి నిర్ణయం కాదు. ఇది ఇలా ఉండకూడదు అని అనుకున్నాము, ఈ మోసం జరగకూడదు అని అనుకున్నాము. అంచేత ఈ విషయం చెప్పి ఈ పాపంలోని భాగస్వామిని కాదని నేను తప్పుకున్నాను, అంతే. అంతకన్నా కక్ష సాధింపు ఏమీ లేదు నాకు. ఏమండి, నేను పరకాల ప్రభాకర్ చాలా అల్పుడు, చిన్నవాడు, శక్తి లేనివాడు, బలహీనుడు. నేనేదో చేస్తే వాళ్ళకి ఏదో అయిపోతుందని వాళ్ళు ఏం కంగారు పడక్కర్లేదండి. నేను ఇది పలానా సమయంలో చేస్తే దానికి ఏదో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని కూడా ఆలోచించలేదండి. నేను చాలా ఆవేదనతో నేను అనేక వారాలుగా అసలు ఏం జరుగుతుంది, ఎక్కడుంది అని ఆవేదనకు లోనయ్యాను. ఆవేదనకు లోనైన తర్వాత ఇది ఇలా ఉంది, దీని స్వరూపం ఇది, దీని లక్షణం ఇది, ఇది ఒక విషవృక్షణంగా ఉంది, ఇది ఒక అవాంఛనీయ రాజకీయ శక్తి, దీనికి రాజకీయేతర ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకున్న తర్వాత ఇంక నేను దీని వెనకాల ఏం కుతంత్రం ఏం లేదండి, దీని వెనకాల ఏ షడయంత్రం లేదు, దీని వెనకాల ఏం కుట్ర లేదు, ఏమీ లేదు. ఇది ఇక నేను ఇందులో కొనసాగలేను, ఇది వైదొలుగుతున్నాను. అయితే నేను ఇందులో ఉన్నాను కాబట్టి మొత్తం రాష్ట్రం మీద నేను పెద్ద గొప్పవాడిని కాకపోయినా ఓ 10 మందో, 15 మందో, 25 మందో ప్రభాకర్ ఉన్నాడు కాబట్టి ఇది ఏదో కొంచెం ఇందులో మంచి ఉందేమో అని అనుకుంటారే, వాళ్ళకి ఒక విషయం చెప్పాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది. అది ఒక విద్యుక్త ధర్మంగా నేను భావించాను. ఆ 4 విషయాలు చెప్పాను. దీని గురించి పెద్దగా ఎందుకు మా స్నేహితులందరూ కూడా కంగారు పడిపోతున్నారో నాకైతే తెలియట్లేదు మరి. రెండు విషయాలండి. ఒకటి, నేను ఇక్కడ పెరేడ్ గ్రౌండ్స్లో సభలో మాట్లాడినటువంటి మాటలు ఏమంటే, ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండాలి అని మన అందరం ఆదర్శంగా ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండాలి అని అనుకున్నామో అలా ఉండాలి అని అనుకుంటూ ఇలా ఉందని భావించి ఇలా ఉందని ప్రజలకు చెప్తామండి. అంతర్గతంగా మేము అనేక సంఘర్షణలకి లోను కావచ్చు, అంతర్గతంగా ఉన్నదంతా బాగుండలేదని అనుకోవచ్చు. అయితే పార్టీలో ఉన్నంతకాలం ఇది 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 ఒక మంచి శక్తిగా మేము మలుచుకుంటాము అనేటువంటి ఆశావాదం ఉన్నంతకాలం ఇవాళ కూడా చాలామంది పార్టీలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి సంఘర్షణలకు లోనవుతున్నారు. ఇలా ఇది బాగా లేదని అంటున్నారు. నాతో మాట్లాడుతూ మీరు చెప్పిందంతా 100%, 100కి 100% కరెక్ట్గా చెప్పారని అంటున్నారు. కానీ నాకన్నా వారు కొంచెం ఎక్కువ ఆశావాదాలు కాబట్టి లేదు, ఇంకా ప్రయత్నం చేస్తాం అంటున్నారు. అదొకటి. అందుచేత నేను పార్టీలో ఉన్నంతకాలం ఈ పార్టీ మంచి పార్టీ అని చెప్పాను, నేను కాదనట్లేదు. అంటే నేను ఆదర్శవంతంగా ఒక పార్టీ ఎలా ఉండాలని ఊహించానో అలా ఉంటుంది, ఇది మంచి పార్టీ అని చెప్పానండి జనానికి. అంచేత నాకు ఇంకా ఎక్కువగా ఇది నేను చాలా రోజులుగా అనేక జిల్లాల్లో నేను పర్యటిస్తూ కార్యకర్తలకి, నాయకులకి ఇది చాలా మంచి పార్టీ, మనం అందరినీ ఆదుకునేటువంటి పార్టీ, రాష్ట్రాన్ని ఆదుకునేటువంటి పార్టీ, ఇది ఇంత చక్కటి రాజకీయ వేదిక అని చెప్తూ వచ్చాం. ఇదంతా నేను భ్రమపడి అందరినీ కూడా భ్రమలో పెట్టాను అనేటువంటి ఈ పాపంలో నాకు పాలు పంచుకోకూడదు అనేటువంటిది ఒకటి. తర్వాత రెండోది, టికెట్ విషయం మాట్లాడుతున్నారండి. ఇది కొంచెం విపులంగా చెప్పాలి. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను. మీ మాధ్యమం ద్వారా మరొక్కసారి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. నేను నర్సాపురం లోక్సభ కానీ, నర్సాపురం అసెంబ్లీ కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ స్థానాన్ని కూడా ఎప్పుడూ కూడా
ప్రజారాజ్యం కంపెనీలో ఉన్నటువంటి వారు ఎవరిని కానీ, ప్రజారాజ్యం ఓనర్లు కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా అడగలేదు. ఒక్కసారి ప్రజారాజ్యం ఓనర్లు కానీ, కంపెనీలో ఉన్నవారు కానీ బయటకు వచ్చి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, పరకాల ప్రభాకర్ మౌఖికంగా కానీ, లిఖితపూర్వకంగా కానీ నన్ను ఈ టికెట్ అడిగేయడం చెప్పమని, ప్రమాణపూర్తిగా చెప్పమనండి. నేను ఎప్పుడు అడగలేదే. నేను 5 సంవత్సరాలుగా, రవి గారు మీకు తెలుసు, 5-6 సంవత్సరాలుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నాను. దూరంగా ఉండి, నేను దూరంగా ఉన్నటువంటి వాడిని, లేదు ఇదేదో మంచి చేస్తున్నాం మేమందరూను, మంచి రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నాము, చాలా ఆదర్శవంతంగా ఇదంతా నడుపుతాము, ఇంత అనుభవం ఉన్నవాడివి నువ్వు రా 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 అని ఎన్నిసార్లు నన్ను అడిగితే రాను 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 అని చివరి వరకు అంటే, ఖచ్చితంగా నువ్వు రావాలి అని చెప్పి నన్ను బలవంతం చేస్తే, బాగా అడిగితే నేను అప్పుడు అనుకున్నాను, ఇంత మంచిది చేస్తున్నారు, ఇన్నిసార్లు అడుగుతున్నారు, పోనీ మంచి చేద్దాం, నాకు ఉన్నటువంటి ఎంతో అంత శక్తిని దీనికి దోహదం చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో వచ్చాను. కానీ నేను ఏది ఆశించి రాలేదండి. నన్ను 2-3 సార్లు అక్కడ ఉన్నటువంటి పెద్దలు అడిగారు, నువ్వేం ఆశిస్తున్నావు, నీకేం కావాలని. నాకు ఏమీ వద్దు నాయన, మీరు అండర్ పెర్ఫామ్ చేయకండి, చక్కగా చేయండి, నన్ను అండర్ పెర్ఫామ్ చేయనివ్వకండి, మనందరం కూడా సాయశక్తిలా కృషి చేద్దాం అనేటువంటి మాట చెప్పానండి. అది వాళ్ళు ప్రమాణపూర్తిగా నన్ను అడగమనండి, నేను చెప్పమనండి, నేను అడిగానని చెప్పమనండి, నేను ఆశించానని చెప్పండి. అయినా కూడా వాళ్ళు నా పేరు మీద ఏదో సర్వే చేసి అంటున్నారు. ఎందుకు చేశారో నాకైతే అర్థం కావట్లేదు. లేదండి, నష్టపరచాలని అభిప్రాయం లేదు. నష్టపరచగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, ఆ రకమైనటువంటి ఇది నాకు ఉందని కూడా నేను అనుకోవట్లేదు. నేను చాలా చిన్నవాడిని. నేను మొన్న అందుకే చెప్పాను, ఇదొక విషవృక్షం, దీన్ని పెకలించగలిగినటువంటి శక్తి నాకు లేదు. అయితే దీని స్వరూపం ఏమిటో, దీని లక్షణం ఏమిటో, దీని యొక్క స్వభావం ఏమిటో నేను తెలుసుకున్నాను కాబట్టి అది నలుగురితో చెప్పడానికి మాత్రమే నేను ఉన్నాను. అంతకు మించి నాకు ఏమీ తెలియదు అని అన్నాను. అసలు ఇవాళ కూడా నేను ఎవరితో మాట్లాడదలుచుకోలేదండి. నా మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేశారు కాబట్టి, లేనటువంటి వారు వీరు ఏదో నా మీద బురద జల్లాలని ప్రయత్నం చేశారు కాబట్టి, వాటికి స్పష్టీకరణ ఇవ్వడానికి మళ్ళీ నేను వాళ్ళు బయటకు వచ్చాను. లేకపోతే ఏదో కత్తి కట్టుకుని వీడు వెనకాల పడాల్సినటువంటి అవసరం నాకు లేదు, అంత తీరిక కూడా నాకు లేదు. ఒకటి. రెండవది, నేను ఇదివరకు ఉన్నటువంటి పనిచేసినటువంటి రాజకీయ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను సిద్ధాంతపరంగా ఎంతో అంతో విభేదించి ఇది సరిగా లేదు అని అనుకుని మామూలుగా బయటకు వచ్చానండి. అవి కీడు చేస్తున్నాయి అని మాత్రం ఎప్పుడు అనుకో, రాజకీయేతర ప్రయోజనాలు ఆ పార్టీల్లో ఉన్నాయని నేను ఎప్పుడు అనుకోలేదండి. మీకు తెలియదు రవిప్రకాష్ గారు, ఈ ప్రజారాజ్యం అనేటువంటిది ఇది ఒక కంపెనీ లాగుందండి. ఇందులో ఏ రాజకీయ పరమైనటువంటి ప్రయోజనం లేదండి. ఇది కేవలం రాజకీయేతర ప్రయోజనాల కోసం పెట్టినటువంటిదిగా కనపడుతుందండి. ఇందులో ఒక చర్చ లేదు, ఒక చట్టం లేదు, ఒక సంస్థ లేదు, ఒక వ్యవస్థ లేదు, ఒక సంప్రదింపు లేదు, ఒక సలహా లేదు. నేను ఒకటే చెప్తున్నాను రవిప్రకాష్ గారు, ఒకసారి ఆలోచించండి. ప్రజారాజ్యం పుట్టిన దగ్గర నుంచి మొన్నటి వరకు అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఉదాహరణకి, కొన్ని పార్టీలతో మాట్లాడాలి అనుకున్నారు, ఏ పార్టీలతో మాట్లాడాలి, కొన్ని పార్టీలతో మాట్లాడకూడదు అనుకున్నారు, ఏ పార్టీలతో మాట్లాడకూడదు, మాట్లాడాలంటే ఏ ప్రాతిపదికన మాట్లాడాలి, ఏ షరతులతో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి, ఎప్పుడైనా చర్చించారండి? నలుగురితోనూ లేదు. ఒక పార్టీని విలీనం చేసుకుందాము అని నిర్ణయించారు, ఎవరు నిర్ణయించారు? ఒక పార్టీతో పొత్తు పెట్టుకుందామని నిర్ణయించారు, ఎవరు నిర్ణయించారు? జిల్లాలో పలానా జిల్లాలో పలానా వారు కన్వీనర్లుగా ఉండాలి, అధికార ప్రతినిధులుగా ఉండాలి, జాయింట్ కన్వీనర్లుగా ఉండాలి, జనరల్ అని అనుకున్నారు, ఎవరు నిర్ణయించారు? అభ్యర్థుల ఎంపిక అని అన్నారు, ఎవరు నిర్ణయించారు? ఇవాళ నాకు చెప్పానండి, పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంది, జనరల్ సెక్రటరీస్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళలో ఎవరైనా ఒక 10 మంది బయటకు వచ్చి ప్రమాణపూర్తిగా, ఏమండి పలానా నిర్ణయంలో మేమండి బాధ్యులం, మమ్మల్ని అడిగారు, మేమందరం కలిసి కూర్చుని చర్చించి డిబేట్ చేసి మంచి చెడ్డలన్నింటినీ విచారించి ఈ నిర్ణయానికి వచ్చాం, వీళ్ళని ఈ ఒక్క నిమిషం పూర్తి చేసామండి, ఇదిగో ఇలా ఉంది, దీన్ని మేము ఇలా అనుకుంటున్నాము, వస్తాను, ఒక్క క్షణం ఇది పూర్తి చేసేటండి, ఇది ఇలా ఉంది, ఈ రకమైనటువంటి చర్య మేము తీసుకుంటున్నాము, దీనికి మేము బాధ్యులము అని ఎవరినైనా 10 మంది చెప్పమనండి. అది రాజకీయ ప్రక్రియ. ఆ రాజకీయ ప్రక్రియ లేదు. ఇది ఓనర్లు, కంపెనీ ఓనర్లు 4-3 కూర్చొని మాట్లాడుకుంటున్నారు. చెప్పండి.
లేదండి, లేదండి. ఏమండి, ఇది నన్ను ఇందాక ఎవరో అడిగారు, అన్నారు కూడా, ఏమయ్యా వాళ్ళు పార్టీ పెట్టుకున్నారు, వాళ్ళు ఇష్టమైనట్టు చేసుకుంటారు, నీకేమిటి తగాదా అని అన్నారు. నిజంగా గనక అలాగే నలుగురు అన్నదమ్ములో బావో బావమరిదో వీళ్ళు నలుగురు కూర్చుని ఒక పార్టీ పెట్టుకున్నామయ్యా, మీరు అందరూ వచ్చేది సాయం చేయండి, నిర్ణయాలని మావి, మొత్తం ఇందులో అన్నిటి కూడా మేము బాధ్యులు, మాదే, మీరు ఊరికే కూర్చోండి అని చెప్పారనుకోండి, ఫైన్, నో ప్రాబ్లం, నేను వెళ్ళేవాడిని వెళ్ళనివాడిని తర్వాత. ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక రాజకీయ శక్తిగా మలుద్దాము. 21వ శతాబ్దంలో భారతదేశంలో పుట్టపోయేటటువంటి ఒక పెద్ద పార్టీ ఇదే అవుతుంది. మిగతావన్నీ కూడా పాత శతాబ్దంలో 20వ శతాబ్దంలో పుట్టినటువంటివి. దీన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి రాజకీయ శక్తిగా, ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయ శక్తిగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ శక్తిగా, రాష్ట్ర హితం కోరేటటువంటి రాజకీయ శక్తిగా, ఒక జాతీయ దృక్పథం ఉన్నటువంటి రాజకీయ శక్తిగా మలుద్దాము అంటే నేను వెళ్ళాను కానండి. లేకపోతే నా పని నేను చేసుకుంటున్నాను 5 సంవత్సరాలుగా, నాకు ఏ సంబంధం లేదండి. ఇదేదో మిగతావన్నీ చాలా గొప్పవి, ఇది అలా లేదు అని అనల్లా. మిగతావి గొప్పవి కాదని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఇది చాలా బాగుంటుంది, ఆదర్శవంతంగా ఉంటుంది అని అనుకున్నాం కాబట్టి, ఇది నేను పార్టీ పెడుతున్నాను మీరు రండి అని కదా, మనందరం కలిసి పార్టీ పెడదాం అన్నారు, అంతే కదా. ఇది ఒక కలెక్టివ్ ఏమంటే ఇది సమిష్టిగా ఉంటుంది అని అంటే మంచిదండి. ఇది వ్యక్తిది, ఒక కుటుంబాంది, లేకపోతే ఇది ఒక సొంతదారులది, ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ కంపెనీ అంటే మీ ఇష్టం వచ్చినట్టు నడుపుకోండి, నేను ఏమీ అడగనండి. చక్కగా చేసుకోండి, మీరు ఎవరికి ఇచ్చుకుంటారో, ఎవరికి పుచ్చుకుంటారో, ఏం చేసుకుంటారో, ఎవరితో పొత్తు పెట్టుకుంటారో మీరే నలుగురు కూర్చొని మాట్లాడుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఏమంటే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం పాపమా, నేరమా? ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గిన వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిన్నారు ద్వారా? అబ్రహాం లింకన్ ఓడిపోయారండి, టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఓడిపోయారు, ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు ఎన్నికల్లో. అంత పనికిరాని వాళ్ళ? అది కాదండి. మేము ఎన్నికలు, ఇదిగో నేను అభ్యర్థిని, మీరు ఒక నిర్ణయం చేయండి అని అంటాం ప్రజల్ని. ప్రజలు నెగ్గుతారండి. ఇదే కోడిపందాలు కాదు, నేను ఇంకొక ఆయన పోటీ చేసుకుని ఒక నెగ్గేడు ఓడిపోయడం కాదండి. అది ఆ రకమైన దృక్పథం నాకు లేదు. అది ఎన్నికల రాజకీయాలు యా కాదు. ఒక రాజకీయం అనంటే, రాజకీయ ప్రక్రియ అనంటే నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఆ స్పష్టమైన అవగాహన ప్రకారం నేను ఓడిపోయినప్పుడల్లా పార్టీ ఓడిపోయిందండి. ఒక వ్యక్తిగా ఓడిపోడు, ఎవరు కూడా వ్యక్తిగా ఓడిపోరు, ఎవరు కూడా వ్యక్తిగా గెలవరు. ఏమంటే ఒకటే మాట చెప్తున్నాను, ఒక వ్యక్తి ఒక 6,000 5,000 ఓట్లు 4,000 ఓట్లు ఇటు నుంచి అటు మారిస్తే భారతరత్న ఇచ్చేయచ్చండి. జనాలు చాలా తెలివైనటువంటి వారండి. ఒక పార్టీని నెగ్గిస్తారు, ఒక పార్టీని ఓడిస్తారు. అది నేను ఓడిపోయాను, ఆయన నెగ్గాడు, ఏమంటే ఆవేళ ఒకసారి నేను ఓడిపోయినప్పుడు ఇప్పుడు చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నాకంటే ఎక్కువ మెజార్టీలతో ఓడిపోయారండి. ఓడిపోవడం పాపం కాదండి. ప్రజలకు చెప్తాము, ఇదిగో నేను ఈ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను, ఇది నేను అనుకున్నటువంటిది అంటే వారు నీకు ఆమోదిస్తారు లేదా ఆమోదం తిరస్కరిస్తారు, స్వీకరిస్తారు. అంతేగాని ఇది రాజకీయ అవగాహన లేమి అని అనుకున్నాం అనుకోండి, ఓకే, రాజకీయ అవగాహన లేమి అనుకోండి. అండ్ మొన్న 104 అన్నారండి, ఇప్పుడు 100 కన్నా తక్కువగా అయితే కాదంటున్నారండి. ఇంకో గంట పోతే 90 అంటారండి. నేను చెప్తున్నాను, ఇప్పుడు ఏమంటే బీసీలకు అత్యధిక స్థానాలు మేము ఇచ్చామనంటే సంతోషించే వాళ్ళలో నేను మొట్టమొదటి వాడిని. నేను పొద్దున్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కొన్ని పేర్లు చెప్పాను. మిగతా వాళ్ళు మీలాంటి వాళ్ళందరూ కూడా, అంటే మొత్తం బాధ్యత అంతా నేను భుజాన్ని వేసుకోమంటారా? కాదే, మీరందరూ ఉన్నారుగా, బీసీ నాయకులు ఉన్నారు, బీసీ ఉద్యమాలు నడిపేటువంటి వారు ఉన్నారు. వారు ఇందాక ఏదో ఇంకొక దాంట్లో ఏదో డిస్కషన్ నేను చూశాను, ఒక ఆయనేమో 4 5 సరే అన్నారు నేను చెప్పిన దాంట్లో, ఇంకొక ఆయన 15 సరే అన్నారు. నేను ఏమన్నానంటే, నేను వారితో మాట్లాడినప్పుడు ఏమన్నానంటే, ఇంకో గంట 2 గంటలు 5 గంటలు ఆగండి, మీకు ఇంకో 15 ఇంకో 20 తేల్తాయని చెప్పాను. నేను చాలా స్పష్టంగా చెప్తున్నానండి, ఇందులో 2 విషయాలు ఉన్నాయి రవిప్రకాష్ గారు. ఒకటి ఏంటంటే,
బీసీలు కాకుండా వారిని బీసీలుగా చలామణి చేస్తూ చెప్పి మేము ఇంతమందికి ఇచ్చేసాము అని చెప్పుకోవడం. చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పేది ఏంటంటే మీరు 40 ఇచ్చినా, 60 ఇచ్చినా, 70 ఇచ్చినా, 30 ఇచ్చినా, 50 ఇచ్చినా వారందరినీ కూడా మీరు నిజాయితీగా చెప్పండి వీళ్ళు అని చెప్పి వాళ్ళని గెలిపించండి. నేను ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. బీసీలుగా పెట్టారు కదా కొంతమంది, ఎంతమంది 40, 30, 15, 4, ఇంకోట 100 లోపు కాసేపు పక్కన పెడతాం. ఆ లిస్ట్ నా దగ్గర ఉంది. మీరు రేపు ఎల్లుండో మీకు తెలుస్తుంది. మీరు కూడా మీ విలేకరులు ఆ నియోజకవర్గంలో అడగండి. రెండోది, మీరు పెట్టినటువంటి బీసీలు నిజంగా బలహీనంగా ఉన్నటువంటి బీసీలకి ఏవైనా సాయం చేశారా? ఒక్క జెండా పంపించారా? ఒక్క బ్యానర్ పంపించారా? ఒక్క పోస్టర్ పంపించారా? ఒక కారు పంపించారా? ఏమీ లేదు, వాళ్ళు వదిలేశారు. రెండోది, మీరు పార్టీలో గత 8, 9, 10 మాసాలుగా పనిచేస్తున్నటువంటి ఒక బలమైనటువంటి బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా వాళ్ళని పక్కన పెట్టేసి అక్కడ నియోజకవర్గంతో సంబంధం లేకుండా, పార్టీతో సంబంధం లేకుండా, ఎక్కడ పొలితే నాకేంటి, మా దొడ్లో ఇంతే చాలని చెప్పి రాత్రికి రాత్రి ఒక బీసీని తీసుకొచ్చి ఇంకో పార్టీ నుంచో లేకపోతే సంబంధం లేకుండానో హైదరాబాద్ నుంచో విశాఖపట్నం నుంచో పట్టుకొచ్చి ఎక్కడో చోట పెట్టేసి నేను బీసీకి ఇచ్చామంటే అది న్యాయమా? అది సామాజిక న్యాయమా? ఈ రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ఒకటి సంఖ్యని నేను డిస్ప్యూట్ చేస్తున్నాను. నాకు సంబంధం లేదండి. మిగతా పార్టీ